హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అన్అఫీషియల్ స్టూవర్డ్స్ బెల్జియం జీపీ. సో ఈసారి ప్రవాహం ఆగదు పా, అందుకే ఫాస్ట్గా మొదలు పెట్టాం మేము కూడా. ఇది సో ఏదో ఇది వీకెండ్ స్టార్ట్ అవ్వకముందు ప్రతిసారి ఇక్కడ ఈ సర్కిట్లో అందరు లైన్గా నించొని ఒకరి కోసం ప్రే చేస్తారు, ఒకరు ఇద్దరు కోసం ప్రే చేస్తారు. వాళ్ళు ఎవరు ఒకసారి చెప్పారా? ఒకటి ఆంటోనియో హుబర్ట్, AH-19. హీఈస్ అ ఫ్రెండ్ ఆఫ్ పియర్ గ్యాస్లీ అండ్ లెక్లెర్క్. సో వాళ్ళతో పాటు క్లోజ్ ఫ్రెండ్. ఫార్ములా 2లో రేసింగ్ చేస్తూ క్రాష్లో చనిపోయాడు, అదొకటి. అండ్ ఆ కార్నర్కి AH-19 అని పెట్టేసి పియర్ గ్యాస్లీ గడ్ ఎవ్రీ ఇయర్ అక్కడ ఫ్లవర్స్ పెడతాడు. ఇంకొక పేరు ఉంటుంది, ఆ పేరు మర్చిపోయాను రా, ఏమైనా ఐడియా ఉందా? సెకండ్ది ఒకటి AH-19 వరకు అయితే నాకు ఏది వెరీ వెరీ ఓల్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేస్ ట్రాక్ గురించి మాట్లాడతాం. స్పా అన్నది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ రేస్ ట్రాక్, ఎందుకంటే చాలా పెద్ద రేస్ ట్రాక్. ఆ కర్వ్స్ మామూలుగా ఉండవు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్ హిల్ డౌన్ హిల్ ఇవన్నీ ఉంటాయి. సో యా అంటే హుబర్ట్ AH, యా. సో దానివల్ల వన్ ఆఫ్ ద క్రేజియస్ట్. అండ్ దాంతోపాటు లాట్ ఆఫ్ హిస్టరీ ఉంది. ప్రతి కార్నర్స్కి ఓ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ ఈ రేస్ ట్రాక్ దీంట్లో హాఫ్ సైజ్ ఉండేదంటారా, తర్వాత రేసింగ్ కోసం సైజ్ పెంచుకుంటూ వెళ్ళారు. ఆ సిటీ అలా అంటే సారీ ఆ టౌన్ అలాగా సగం సగం రేస్ ట్రాక్ కింద కన్వర్ట్ అయిపోయింది. దానివల్ల ఆ నేమ్స్ అన్ని వచ్చాయి. సో దట్స్ హౌ ఫేమస్. నీకు నార్మల్గా ఫార్ములా 1 అదే కదా, మనం ఎన్ని ల్యాబ్స్ డిసైడ్ చేస్తారో చాలా మంది డౌట్ ఉంటుంది. కానీ నార్మల్గా ల్యాబ్స్ ఎలా డిసైడ్ చేస్తారంటే 300 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటారు రేస్ లెంత్. సో ఆ ట్రాక్ సైజ్ 300 కిలోమీటర్స్ బట్టి మోస్ట్లీ. అంటే 300లో 268 రసలే చేస్తాడా ఒక టైర్ మీద? ఒకే టైర్ మీద చేసాడు. తర్వాత స్టార్ట్ చేద్దాం, రేస్ గురించి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం. ఏ ప్రాక్టీస్ కావాలి లేదా? అరే లిటరల్ గా అదే అదే రేస్ అంటే మన రేస్ వీకెండ్ గురించి మాట్లాడదాం. సో రేస్ వీకెండ్ ముందు న్యూస్ ఏమైనా కావాలి అంటే యాక్చువల్గా న్యూస్ ఏమీ లేదు. ఉన్న న్యూస్లు ఏంటంటే ప్రెస్ మీట్లో డానియల్ రికార్డో గారిని నీకు ఏమైనా రెడ్ బుల్ ఛాన్స్ ఉందా అంటే వేరే ప్రెడిక్టబుల్ క్వశ్చన్ అని చెప్పి కమ్మదొబ్బి రెడ్ బుల్ ఎప్పుడో ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే నేను వెళ్ళిపోయాక అంటే కంటిన్యూస్ గా మారుతున్నారు కదా, సో దేర్ ఈస్ ఆల్వేస్ ఛాన్స్ అన్నట్టు ఉన్నారు. యూకి సనోడా గడు అనుకుంటాడు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా సీట్కి ఎసరు పెడుతున్నావు అని, ఎందుకంటే యూకి గడికి ఛాన్స్ ఇస్తున్నారు అనుకున్నారు. కానీ మళ్ళీ ఏమో ఇటు సైడ్ అన్నా రావచ్చు, చెప్పలేము. అంటే ఇప్పుడు ఏంటి యూకీకి నేను విన్నానంటే యూకీ కాకుండా ఓన్లీ రికార్డో అండ్ లియం లాసన్ గురించి మాట్లాడుతున్నారంట రెడ్ బుల్ సీట్ కోసం. ఇది లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు వాడికి, పిచ్చెక్కి. అదే ఇప్పుడు ఎందుకంటే డానియల్ రికార్డో గారిని అసలు ఇక్కడ ఈ సీట్ మీద పెట్టింది, ఇన్వెస్ట్ చేసింది వాళ్ళు అక్కడ సెకండ్ కార్ కోసం. సో అది కనీసం ఆడికి ఇవ్వకపోతే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు చెక్కో గాడు ఈ రోజు రేస్ ఓకే, కానీ నార్మల్గా ఇంకొక 2-3 రేసెస్ కానీ షిట్ చేశాడు అనుకో, మోస్ట్లీ లాస్ట్ 2-3 రేసెస్ కన్నా ఈయన అక్కడికి మార్చేస్తారు. ఎందుకంటే కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ చాలా ఇంపార్టెంట్ రే. ఎందుకంటే ఇప్పుడు నీకు సింగిల్ ఛాంపియన్షిప్ మ్యాక్స్ గడ్ ఒకటే లాక్కొని వచ్చాడు, మరి మోనోపలి చేస్తాడు. ఇయర్ ఏం మోనోపలి లేదు, ప్రతి ఒక్కడు గేమ్ లోకి వచ్చేసాడు. స్టార్టింగ్ ఉన్న డామినేషన్ పోయింది, కన్స్ట్రక్టర్స్ అందరూ దగ్గరగా ఉన్నారు, ఛాంపియన్షిప్ కూడా అందరూ దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు రెడ్ బుల్ అది డిస్కషన్ అవుతుంది కదా, అలాగే ఈయన్ని కూడా అడిగారు కార్లోస్ సైన్స్ గారిని కూడా, ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అన్నట్టు అడిగితే ఇది కూడా చాలా ప్రెడిక్టబుల్. కాకపోతే ఇప్పుడు నేను విన్నది ఏంటంటే విలియమ్స్ ఆ ప్రిన్సిపల్ అడిగాడు, ఓవెల్స్ జేమ్సే కదా విలియమ్స్ ప్రిన్సిపల్, జేమ్స్. సో ఆయన ఏం చెప్పాడంటే వీఆర్ ష్యూర్ కార్లో సైన్స్ కానీ తీసుకుంటాం అన్నట్టు చెప్పాడు. 50% వరకు అయ్యింది అని. కాకపోతే నేను విన్న దాన్ని బట్టి ఆ డీల్ ఏంటంటే ఫస్ట్ విలియమ్స్కి సైన్ చేస్తాడు, కానీ 2025లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం రెడ్ బుల్ నుంచి కానీ మెర్సిడీస్ నుంచి కానీ ఆడికి ఆఫర్ వస్తే ఈడేమీ గెలకూడదు, అంటే టీమ్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, అండ్ ఈడు అక్కడికి మూవ్ అయిపోవచ్చు. సో ఆ క్లాజ్ మీద వస్తున్నాడు అని. కానీ జేమ్స్ కు దండం పెట్టచ్చురా, ఆల్బన్ గాడిని కార్లోస్ సైన్స్ అని విలియమ్స్ లో కూర్చోబెడుతున్నాడంటే అసలు అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రేడ్స్ అవి. జనరల్గా ఇది విలియమ్స్లో రూకీస్ పెట్టుకుంటారు కదా, ఇదేంటి సైన్స్ అండ్ ఆల్బన్ పెట్టుకున్నారు? విలియమ్స్ లో రూకీస్ రోజులు అయిపోయి, నీకు ఇప్పుడు ఏంటంటే రెడ్ బుల్ వీళ్ళని రూకీస్ చేసేసింది. యూజ్ అండ్ త్రో లాగా తీసుకొచ్చిన అయితే పని లేదు వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు, టాలెంట్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కొంచెం రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు దానికన్నా
ఛాన్స్ లేదు బట్ టాలెంట్ ఉంది అనుకుంటే రెడీ. హే ఇప్పుడే వస్తుంది బ్రేకింగ్ న్యూస్, డిస్క్వాలిఫైడ్ అంట మనోడు. షోరా ఒకసారి ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. అరే హామిల్టన్ విన్నది లేదా లెక్లర్ గాడికి పోడియం. అరే నిజం, ఎవడన్నా కన్ఫర్మ్ చేయండి రా రే, ఎవడన్నా సమ్మన్ కన్ఫర్మ్. షూర్. Hey, Russell facing Belgian GP disqualification. Unofficial store. అఖిలేష్ దీన్ని కూడా రీల్ చేసారా నువ్వు, మన రియాక్షన్ కూడా. అరే ఇది ఈ రియాక్షన్ ప్రాపర్ స్టఫ్. అరే ఆల్రెడీ ఫోటోస్ కూడా పోస్ట్ చేస్తాడు రా జార్జ్ రసెల్ గా టైర్ విస్పర్ P1 ఫ్రమ్ P6 అని పెట్టేసి. P6 ఎందుకు? అరే P6 నుంచి P1 కి వచ్చాడని. అరే నిజంగా డిస్క్వాలిఫికేషన్ కానీ కన్ఫర్మ్ అయితే అటు పని అయిపోయిందిరా. ఏమో ఒక్కడే చెప్పాడు కదా డిస్క్వాలిఫైడ్ అని. ఫేస్ స్టీవర్డ్స్ కి వెళ్ళింది అని పెట్టారు. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, మోస్ట్లీ కన్ఫర్మ్ అంటున్నారు. ఎవడన్నా కన్ఫర్మ్ అయితే చెప్పండి రా ముందే. అండ్ దాంతో పాటు స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ మోస్ట్లీ మేము కూడా వెరిఫై చేస్తున్నాం. ఏం రూమర్స్ ఇలాగే వస్తాయి, ఏవి కన్ఫర్మ్ గా రావు, ప్రతి 5 నిమిషాలకి మారుతా ఉంటది. అఫీషియల్ మనకు వచ్చాక మనం చెప్తాం. అండర్ వెయిట్ ఉన్నాడు, మేము చెప్తున్నా అన్అఫీషియల్ న్యూస్. మాకు గాలి వార్తలు గాలి సమాచారాలు వచ్చాయి, సగం మీ ద్వారా సగం మా దగ్గర ఉన్న కొన్ని తల నొప్పుల వల్ల. లెట్స్ కంటిన్యూ. సో యా, FP1 FP2 FP3 నేను చూడలేదురా, నువ్వు చూస్తే చెప్పరా. సంబంధం లేకుండా విలియమ్స్ అలెక్స్ ఆల్బన్ కూడా పైకి ఎక్కడో వచ్చినట్టున్నాడు FP1 FP2 ఏదో. అండ్ గ్యాస్లీ కూడా వచ్చినట్టున్నాడు FP2 లో, అక్కడ P3 P3 వచ్చాడు. పియర్ గ్యాస్లీ కూడా వచ్చినట్టున్నాడు, అదొకటి. చూడడం వేస్ట్ రా, ఎవడు ఎక్కడ వస్తున్నాడు అసలు డజంట్ మ్యాటర్ అందులో. నేను 2 years నుంచి చెప్తున్నాను రా, FP ఇస్ ఎ స్కామ్. సో ఫ్రీ ప్రాక్టీస్ వాళ్ళకి ట్రాక్ అలవాటు అవ్వడానికి, ఎందుకంటే ఇయర్కి ఒకసారి ట్రాక్ ఏంటి విజిట్ చేస్తారు, కొంచెం అలవాటు పడడానికి 2 days పడుతుంది. ఆ 2 days ఫ్రీ ప్రాక్టీస్ అంతే. బట్ యా అది ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుంది. అండ్ యా కమింగ్ టు క్వాలి స్టార్ట్ చేద్దాం. క్వాలి కొంత ఇంట్రెస్టింగ్ ఉందిరా. సో ఫస్ట్ Q1 చూసాను. Q1 లో చెకో గాడు జస్ట్ మిస్ అయ్యాడు, Q2 లో కూడా చెకో గాడు జస్ట్ మిస్ అయ్యాడు నార్మల్ గా. అది ఐ థింక్ దాంతో పాటు వెట్ కదా, వెట్ అండ్ డ్రై మిక్స్ అయింది అనుకుంటా. వెట్ అండ్ డ్రై మిక్స్ అయింది. కానీ నేను అసలు సర్ప్రైజ్ అయింది ఏంటంటేరా, వెట్ అండ్ డ్రై మిక్స్ అంటే మా ఫెరారీ వెంటనే పెంట చేసేయాలి, వెట్ లో డ్రై వేయాలి, డ్రైలో వెట్ ఎంటర్స్ ఇవి వాడాలి. మామూలు సార్ అలా చేయలేదు, అది ఏదో అయ్యింది. అంటే బేసిక్ గా అన్ని బుర్ర వాడటం వేస్ట్ ఏమో. కార్ ఈసారి కొంచెం ట్రాక్టర్ లాగా ఉంది కదా, అది మేనేజ్ చేసేస్తున్నారు వీళ్ళు, అంత వాడాల్సిన అవసరం లేదు. సో కూడా వీడికి కరెక్ట్ గా టార్గెట్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా పర్ఫామ్ చేశాడు చెక్కో. నేను ఇంకా P13 ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఐ థింక్ P3 చేశాడు. ఓకే, సో ఇద్దరు నార్మల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆల్ఫా రోమియోస్ 2 కానీ ఇంకోటి ఏంట్రా విలియమ్స్ కాదు, మోస్ట్లీ ఆల్ఫా రోమియో 2 Q1 లో పోతాయి అనుకున్నాం. నార్మల్ గా ఈ 2 పోతాయి అనుకున్నా. సారీ రా, కిక్స్ ఓవర్ 2 ఫస్ట్ లో పోతాయి అనుకున్నాం. కానీ ఈసారి ఏంటంటే 2 పోకుండా మన వాళ్ళు ఇద్దరు పోయారు, హాస్ 2 పోయాయి. సో అది వన్ ఆఫ్ ద, అంటే కొంచెం దానికి దీనికి మనం మిస్ అయింది. Q2 లో యాజ్ యూజువల్ అందరూ పోయారు. కాకపోతే ఎల్పీను సడన్ గా కొంచెం, అంటే న్యూస్ మనం లాస్ట్ టైం అనుకున్నాం చూడు, ఏమైనా కొత్త వాళ్ళు ఎవరైనా మేనేజ్మెంట్ మారితే సడన్ గా పర్ఫామ్ చేస్తారని. మన వాళ్ళు సడన్ గా పర్ఫామ్ చేయగానే పైకి వచ్చారు కొంచెం. ఎల్పీన్ Q3కి వెళ్ళిపోయింది కదా. ఎల్పీన్ Q3కి వచ్చిందా? ఎల్పీన్ వెళ్ళినట్టుంది కదా Q3కి. ఎవరు వచ్చాడు? ఓకాన్ వచ్చాడు. కొంచెం మిస్ అయ్యాడు, రైట్. గ్యాస్లీ కింద ఉన్నాడు, ఈడొచ్చాడు, ఓకాన్ వచ్చాడు, ఆస్టన్ మార్టిన్ వచ్చింది, ఇద్దరు అదే అలోన్సో వచ్చాడు. సారీ గైస్, ఈరోజు వికీపీడియా గై కూడా లేడు. సో సారీ, అంటే అంత యాక్యురేట్ గా మేము
2 days ముందు స్టాటిస్టిక్స్ చెప్పడం అంటే అంత బుర్ర ఉండదు లేదే భయ్య, మాకు అంత బుర్ర మేము ఎక్కడ ఉంటాం, ఎందుకు కూర్చుంటాను నేను ఇలాగా చెప్పు. సో బేసిక్ అంత ఏంటంటే మైండ్ లో గుర్తులేదు. మెమరీ న్యూ సెట్టింగ్స్ అయిపోతుంటాయి. ఆ, రేస్ చూస్తానికి రేస్ ఎండింగ్ చూస్తానికి మొత్తం రీసెట్ అయిపోయింది, బాడీలో ఏమి లేదు. అంతే, మాక్సిమం కెపాసిటీ 1 TB. ఒక కొత్త విజులు వస్తే పాత విజులు ఎగిరిపోతాయి. సో Q2 కూడా ఒక నిమిషం. సో ఆల్పిన్, అవును ఆల్పిన్ అంటే గుర్తొచ్చింది. ఆల్పిన్ ఈసారి డెడ్ పూల్ తో లివరీ రెడీ చేశారు, అది కొంత హెల్ప్ అయి ఉంటది నాకు తెలిసి మోస్ట్లీ. ఫరారీ, నేను ఫరారీ అనుకున్నాను ఫస్ట్ దాన్ని చూసి, ఫరారీ కొత్త లివరీ తీసుకొచ్చిందేమో అని. నేనైతే ఆల్ఫా రోమియో లివరీ ఉంది చూసా కిక్ సూపర్ ముందు, లాస్ట్ రెడ్ అండ్ బ్లాక్, అంత ఆల్మోస్ట్ అలాగే వచ్చింది అనుకున్నాను. కాకపోతే ఒకాన్ గాడ్ హెల్మెట్ క్రేజీగా ఉంది, అంటే ఎగ్జాక్ట్ డెడ్ పూల్ దింపేసాడు. అండ్ అఫ్ కోర్స్ అలా వేయడానికి రీజన్ ఏంటంటే మా రెయిన్ గోస్లింగ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అల్పిన్ టీమ్ కి, సో దానివల్ల అలాంటి కొలాబరేషన్స్ జరిగాయి. అండ్ అలాగే మోటో జీపీలో కూడా కొలాబరేషన్ జరిగింది. ఏ టీమ్ తో చేసాడు నాకు తెలియదు. ఎవరిది? మార్వెల్, డెడ్ పూల్ డుకాటీస్ కా. ఇప్పుడైతే డుకాటీ వరల్డ్ వీక్ అయింది కాబట్టి అదంతా డుకాటీస్ అందులోనే అయింది. అండ్ మన డుకాటి పినగాలి రిలీజ్ అయింది. ఏం బాలేదు అది, స్టిల్ డుకాటి. ఓల్డ్ హోండా సిబిఆర్ ఉండేది, దాని ఫ్రంట్ ఫేస్ దీని ఫేస్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. సర్లే అది ఎండ్లో మాట్లాడదాం. ఓకే, సో Q2 మాట్లాడేసాం. మాట్లాడడానికి అక్కడ ఏం స్టఫ్ లేదు, ఎల్పి నిరికించాం మధ్యలో. Q3 దట్స్ అన్ ఇంట్రెస్టింగ్. Q3 కాదు, రేసే కాదు, లాస్ట్ రేస్ చెప్పాం, ఈ రేస్ చెప్తాం, నెక్స్ట్ రేస్ కూడా చెప్తాం. మాకు సీజన్ ఇలాగే కావాలి, మాకు ఇష్టమైన డ్రైవర్స్ ఉన్నారు, కానీ దానికన్నా ముందు వి లవ్ స్పోర్ట్స్. సో ఈ స్పోర్ట్ మేము ఎందుకు ఫ్యాన్ అయ్యామంటే ఆ మ్యాడ్ రేసింగ్, నీకు టీమ్ ప్రిన్సిపల్స్ అందరూ బుర్ర పెట్టి బాదుకుంటారు, డ్రైవర్స్ అందరూ బుర్ర పెట్టి బాదుకుంటారు, మెకానికల్ కూడా అందరూ ఎంత ఐక్యూలు వాడాలో అంతా వాడతారు. పీక్, నీకు ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇప్పుడు రెడ్ బుల్ వాళ్ళు ఎక్స్ట్రా అకౌంట్లు ఏమైనా ఉంటే వంటలు వండుతారు చూడు, అలాగే అది కూడా మ్యాటర్స్, కేటరింగ్ కూడా మ్యాటర్స్. ఈ వీక్ ఏంటంటే టాప్ ఎవడొస్తాడో డామినెన్స్ తగ్గింది. ఇప్పుడు మనం న్యూ రూల్స్ తీసుకొచ్చినప్పుడు కార్ వెయిట్ పెరిగింది, దానివల్ల ల్యాప్ టైమింగ్స్ అన్ని కూడా పెరిగాయి. అంటే బేసిక్గా కార్ స్లో అయింది అన్నారు. అందరికీ ఒక పర్సెప్షన్, కొత్తగా వచ్చిన వాళ్ళకి, నేను పాత వాళ్ళకి నాలెడ్జ్ ఉందని నేను ఏమట్లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి పర్సెప్షన్ ఏముంటుందంటే, అరే కార్ వెయిట్ పెరిగితే స్లో అయితే రేసింగ్ లో ఫన్ ఏముంటది, స్పీడ్ వెళ్ళిపోవాలి. అరే ఇట్స్ స్పీడ్ అన్నది రేస్ కి కావాల్సిన అంటే ఫస్ట్ టూల్ అనుకోండి, ఆ స్పీడ్ అందరికీ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. ఆ చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఎవరు ఉంటుందో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ స్టిల్ రేస్ క్రాఫ్ట్ ఉంటుంది అండ్ ఇట్స్ అ ప్రాపర్ టీమ్ స్పోర్ట్. పిట్ స్టాప్ 2 seconds లేట్ చేసినా అయిపోయినట్టు. కాంట్రడిక్టరీ పాయింట్ అయిపోయింది రైట్ అఖిలేష్. వెయిట్ ఇస్ రెస్పాన్సిబుల్ అంటున్నావు కదా, మరి రసల్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు, మరి అది ఫర్ వెయిటే కదా అది. ఏ వెయిట్? వెయిట్ అలాగే అది వెయిట్ అన్నావు, అది ఇప్పుడు వీడి దగ్గర డిస్క్వాలిఫై చేశారు, అలాగైతే అన్ని కార్లు వెయిట్లు పెరిగాయనా? అది ఇట్స్ అన్ FIA రూల్, రూల్స్ ఆర్ రూల్. సో వాళ్ళకి నచ్చినప్పుడు రూల్స్ రాసుకుంటారు, బట్ స్టిల్ ఓకే, అదే రూల్ మీద నిలబడుతున్నారు వాళ్ళు. అరే నువ్వు ఇలాంటి బిట్లు వేసినప్పుడు కాసేపు నా కాంటెక్స్ట్ చెప్పు, నేను వేరే ఊరు వెళ్ళిపోయాను, నువ్వు వెనక్కి పిలిచి ఆ బిట్ గురించి చెప్తే నేను నాకెక్కడ గుర్తుంటది. ఓకే 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 నైస్. రెయిన్ గోస్లింగ్ కాదా, సారీ రా, రెయిన్ రెనాల్డ్స్. బూత్ చెప్పాను, ఇప్పుడు నన్ను బూతులు తిడతారు మార్వెల్ ఫ్యాన్స్. ఇవన్నీ కాదు, మా రాబర్ట్ వచ్చేస్తున్నాడు, ఫ్రమ్ గ్రేటెస్ట్ హీరో టు గ్రేటెస్ట్ విలన్. డైవర్ట్ అయిపోతున్నావు నువ్వు మళ్ళీ. అరే నువ్వు తిరిగొచ్చి అర్రే భలే భలే మగాడవే మూవీలో నానిగడ్ ఉంటాడు చూడు, వాడు ఏం చెప్పినా డైవర్ట్ అయిపోతాడు. వీళ్ళు ఏ కామెంట్ పెట్టినా నాకు ఎగిరిపోతుంది. ఓకే, సో స్పోర్ట్ ఎందుకు సూపర్ అన్నది మాట్లాడుతూ, ఇదంతా Q3కి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వెట్ ట్రాక్ లో అవుతుంది ఆల్మోస్ట్, అండ్ అందరూ అంటే ఎవరికి అంత ఫేర్ అడ్వాంటేజ్ లేదు. సో అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకున్నాం. అరే కన్నా వైల్డెస్ట్ డ్రీమ్స్ లో కూడా మా లెక్లర్కడే పోల్ వస్తుందని నేను అనుకోలేదురా. నేను ఏంటంటే మహా అయితే 3 or 4 వస్తుంది అనుకున్నాం. ల్యాప్ అవుతుంది. లాస్ట్ ల్యాప్ ప్రొవిజనల్ పోలు మ్యాక్స్ వెర్స్టాపెన్ కూడా పైకి వచ్చేస్తాడు, బట్
పెనాల్టీ ఓకే, చెకో గాడు కొడతాడు అనుకున్నారా, చెకో గాడు కొట్టలేదు ఆ టైంకి. నేను అనుకోలేదు చెకో గడ్ కొడతాడని. నేనే అంటే అరే ఎంత డిఫరెన్స్ ఉందిరా, అరే వర్స్టాపెన్ ఇప్పుడు P1 కొట్టాడు, ఆఫ్ కోర్స్ ఇంజన్ పెనాల్టీ వల్ల P10 P11 స్టార్ట్ చేశాడు, కానీ అరే ఎంత డిఫరెన్స్ ఉందిరా టైం గ్యాప్లోనే 1 and 2. స్టార్ట్ చేశాడు. ఇది ఇట్స్ టూ మచ్ రా అసలు ఆ గ్యాప్. అదే ఆల్మోస్ట్ వెర్స్టాపెన్ ఎంత 0.5 సెకండ్స్, 0.5262 సంథింగ్ ఎంత ఉందో, ఆల్మోస్ట్ అంతే ఉంది. నేను అదే కాన్ఫిడెన్స్తో వర్స్టాపెన్ ఏమో P1 కొట్టేస్తాడేమో అనేది అనుకున్నాను నేను. భయ్యా మనం మర్చిపోతుంది ఏంటంటే ఇవన్నీ ఆన్ డ్రై ట్రాక్ కాదు, ఇక్కడ డ్రై ట్రాక్ కి వేరేగా ఉండొచ్చు, సింగిల్ ల్యాప్ కి వేరేగా ఉండొచ్చు, అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు, బట్ స్టిల్ హీస్ అ మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ అదే కదా ఆ గ్యాప్ తీసుకొస్తాడు. కానీ ఈ లెక్లర్ కట్ పోల్ కొట్టగానే నేను సడన్ గా ఓకే ఇది ఎలాగయ్యింది షాక్ అయ్యాను. మామూలుగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరుసగా కొట్టాడు అనుకోరా, ఏముందలే అనుకుంటాం, లేదంటే అదే పర్ఫార్మెన్స్ Q1 Q2 లో చూపించి Q3 లో కూడా అయితే ఓకే. అరే Q1 Q2 అలాగలా చిన్న చిన్నగా డెవలప్ అయ్యి మధ్యలో వచ్చి Q3 సడన్ గా పోల్ అంటే ఎలా నాకు డైజెస్ట్ అవ్వలేదు కాసేపు. నేను ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను, తర్వాత చూద్దాం అనుకున్నాను, పోల్ అనగానే నేను ఆన్ రోడ్డు మీద ఉండి తీసి సరే పోలా సరే మా యూట్యూబ్ లో 5 నిమిషాలు అప్లోడ్ చేసేస్తారు కదా అని చెప్పి ఓపెన్ చేస్తే వచ్చే హైలైట్లు. ఇంకోటి హామిల్టన్ అవుట్ క్వాలిఫైడ్ జార్జ్ రసెల్. ఇయర్ స్టార్టింగ్ చెప్పాడు కదా హామిల్టన్, నేను ఇయర్ త్రూ అవుట్ ది ఇయర్ నేను అసలు వాడిని అవుట్ క్వాలిఫై చేయలేను అని. టైమ్స్ ఆర్ చేంజింగ్ నౌ. అరే హామిల్టన్ అండర్ డాగ్ టైప్ రా. ఇప్పుడు టిపికల్ ధనుష్ మూవీస్ ఉంటాయి, సో నేను ఏంటంటే మిడిల్ క్లాస్ బాబు, నేను సైలెంట్ గా ఉంటాను, నేను ఏం మాట్లాడినా అమ్మ సారీ అమాయకంగా ఉంటాడు. టైం వచ్చినప్పుడు మాత్రం పర్ఫార్మెన్స్ డెలివరీ చేసేసి నరుక్కొని వెళ్ళిపోతాడు. తర్వాత కూడా ఏమైంది నాకేం తెలీదు, సారీ ఏదో బై మిస్టేక్ అయిపోయింది, బోనో మై టైర్స్ ఆర్ గాన్, ఇట్స్ హ్యామర్ టైం, సైలెంట్ గా ఓకే అయిపోయింది అని వెళ్ళిపోతాడు అంతే, అంత మించి ఏముండదు. ఇప్పుడు ఎలా అంటే మా టైర్స్ అని కావాలని చెప్పి ఫాస్ట్ స్లాప్ కొట్టేవాడు రా, మనందరినీ అదో చేసేవాడు. ఓకే ఇట్స్ ఫన్ అంటిల్ ఇట్ లాస్టెడ్ రా. తర్వాత మనం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మెమరీస్ లో మాట్లాడుకుంటున్నాను చూడు, మన ఇద్దరు మాట్లాడుకుంటే చాలా పాజిటివ్ వెళ్ళిపోతుందిరా. మన మూడోడు ఉన్నాడు అనుకో, మధ్యలో మ్యాక్స్ వెర్స్టాపెన్ నిరికిస్తాడు ఇప్పుడు ఎలాగో అలాగా. అది లేక అంత ఇంత పాజిటివ్ గా అవుతుంటే అరే కౌశిక్ చౌదరి నువ్వు కనీసం చూడొచ్చు కదరా, మా లైవ్ చూడొచ్చు కదరా, కామెంట్లు పెట్టచ్చు కదా, లేడు. ఒక రోజు కూర్చోబెట్టి క్లాస్ పీకలరా. మనం కాదు, మన గైస్ మన ఫ్యామ్ అంతా ఇప్పుడు లైవ్ సెషన్ కామెంట్స్ కాదు, దీన్ని మళ్ళీ అప్లోడ్ చేస్తాం మోస్ట్లీ ఈ రోజు నైట్ కి. దాంట్లో అన్ని కామెంట్ పెట్టండి, కౌశిక్ చౌదరిని వేసుకోండి, ఇష్టం ఏం వేస్తారో వేసుకోండి, ఎక్కడ వి వాంట్ కమ్ బ్యాక్ ఇండియన్ లాగా పెట్టండి ఏదో ఒకటి. అంటే ఎప్పటి నుంచి అయితే మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలవడం ఆపుతాడు, ఈ మన దగ్గరికి రావడం మానేసాడు, అసలు రేసులు చూడడం మానేసాడు, బాగా డౌన్ టు ఎర్త్ అయిపోయాడు రాడు, డౌన్ టు ఎర్త్ అయిపోయాడు. మమ్మల్ని కలట్లేదు, మాతో రెగ్యులర్ గా కాల్స్ లేవు, అన్ని ఇలా తగ్గిపోయి మ్యాక్స్ వెర్స్టాపెన్ డామినేషన్ ఇలా తగ్గింది, మా కౌశిక్ చౌదరి గారు కూడా ఇలా తగ్గిపోయింది. ఏంటో నాకు నచ్చట్లేదు. అరే నువ్వు మరి అలా కమెంట్స్ ఇచ్చే ఇక్కడ మళ్ళీ మెసేజ్ వస్తే మీ ముగ్గురు గొడవ అయింది కదా, మీరు మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నారు కదా అంటారు. అది ఒకటే తక్కువ. సో ఫైనల్ గా Q3లో అంత హడావిడి జరిగి అందరూ పైకి వస్తారు అనుకున్నాం, లేదు మా ఊడింది ఎలాగొచ్చాడో కూడా తెలీదు. నేను నిజంగా షాక్ అయ్యాను. నేను అది కూడా షాక్ కాదు కానీ ఆడి కింద చెక్కో గాడు ఓకే ఆడిపోతే ఈడు కొడతాడేమో అనుకున్నాను, కానీ ఎప్పుడైతే లెక్లర్ పైకి వచ్చాడో బొక్క ఇంకేం లేదనుకున్నాను. కానీ ఈడు సెకండ్ ఉండడం కూడా గ్రేట్ రా చెక్కో గాడు. నేనైతే బెట్ ట్రాక్ కదా, నేను హామిల్టన్ పర్ఫామ్ చేస్తాడు అనుకున్నాను. అంటే ఆఫ్ కోర్స్ ఆడుకున్న కార్తో వాడు బాగా చేశాడు, బికాస్ రసల్ ఇస్ ఫాస్టర్ దెన్ హామిల్టన్ ది త్రూ అవుట్ ఇప్ టిల్ నౌ. ప్రతి క్వాలిఫైర్ రసల్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్. Russell is not faster than Hamilton. Russell's car is faster than Hamilton's car. So yeah, క్వాలిటీ గురించి మాక్సిమం ఇంతే. నేను ఎందుకంటే లెక్లర్క్ పోల్ కొట్టినా కూడా సెలబ్రేట్ చేద్దామన్నా అది ఎలాగొచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు లాజిక్ లేవు, రీజన్ లేవు. సో నేనే ఒక షాక్ లో ఉన్నాను. దాని గురించి మనం ఏం మాట్లాడద్దు, రేస్ లో మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు తెలుసు ఫెరారీకి ఇప్పుడు అంత సీన్ లేదు, ఏదో మధ్యలో ఉంది. మధ్యలో ఏదో ఒక అద్భుతం జరిగితే మారాలి. ఓకే, ఆ అద్భుతం పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు, చెప్పలేము.
అరే నెగిటివ్ నెగిటివ్ అయితే ఏముందరా, పైన ఉన్న అన్ని మ్యానుఫ్యాక్చర్ టీమ్ కన్నా కిందనే ఉన్నాం. మ్యానుఫ్యాక్చర్ టీమ్ ఓన్లీ అల్పిన్. ఈరోజు సాయంత్రం రేస్ చూసినప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరేమో లెక్లర్ ఫ్యాన్స్. ఆడు P2 నుంచి స్టార్ట్ చేసిన రేస్ స్టార్ట్ అవుతుంది. నేను అడిగాను, అరే లెక్లర్ P1 కొట్టేస్తాడా? కొడతాడు అన్న. 2 laps అరే అరే ఒకసారి అన్నారు. కాదు విను, అలా కదా ఎలా కొట్టేస్తాను అనుకున్నారా? ఎలాగా? అదే కదా 2 laps తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. అలా అనుకున్నాం, మేము ఎందుకు అనుకున్నాం అసలు. నేను లెక్లర్ గాని క్రిటిసైజ్ చేయట్లేదు. కార్ ఎలాగుందో తెలిసాక కూడా మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు అదే ఫ్యానిజం ఎక్కువైపోయింది అనుకో, బ్లైండ్ అయిపోతాం. నేను ఎప్పుడన్నా అలా బ్లైండ్ అయిపోతే కార్లో సైన్స్ గడ్ సడన్ గా పర్ఫామ్ చేస్తాడు, అప్పుడు నాకు బ్లైండ్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ కార్లో సైన్స్ గడ్ కూడా ఓపెన్ గా చూస్తే ఆడు ఇదిగో ఈ రోజు గ్రావెల్లోకి వెళ్ళిపోయాడు చూడు. అలాగే నేను అనుకున్నా నువ్వు అది పక్క హైలైట్ చేస్తావు అని. చెయ్యాలరా, లేకపోతే నిద్ర పట్టదు. మా అమ్మ నాకు అన్నం పెడతారా కార్లో సైన్స్ గడ్ గ్రావెల్కి వెళ్ళాక కూడా నేను దాన్ని హైలైట్ చేయకపోతే. అరే అదేంటి అసలు క్లారిటీ రావట్లేదు. అందరూ అంటారు ఇన్వెస్టిగేషన్. వాళ్ళు వెళ్ళుంటాడు ఇప్పుడు రూమ్ లోకి. ఈరోజు ఏమో బద్దలైపోతాయి. వీడియో అయ్యే లోపల రిజల్ట్ రాకపోతే, అంటే ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ రాకపోతే ఏంటి పరిస్థితి? అది వీడియో అయ్యాక మాట్లాడుకుందాం. ఈ లోపు అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వెళ్ళిపోతుందా అంతే. కమాన్ లెట్స్ టాక్ అబౌట్ ద రేస్ రా. రేస్ క్వాలిటీ అన్న, లెట్స్ స్టార్ట్ అబౌట్ ద రేస్. సో రేస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఫస్ట్ లెక్లర్క్ స్టార్ట్ చేస్తున్నాడు, సెకండ్ చెకో గాడి స్టార్ట్ చేస్తున్నాడు రా. నీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఓపెనింగ్ ల్యాప్ ఏమన్నా స్పాలో నార్మల్గా ఏమవుతుందంటే ఫస్ట్ కార్నర్ క్రాషెస్ ఎక్కువ అవుతాయి. సో నీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? కాకపోయినా ఫస్ట్ ల్యాప్ లో అయితే డెఫినెట్ గా ఏదో ఒకటి అవుతుంది. సో బేసిక్గా నేను రేస్ స్టార్ట్ అవ్వకముందు నా రేస్ ప్రిడిక్షన్ నేనేమనుకున్నానంటే మ్యాక్స్ వర్స్టాపెన్ విన్, హామిల్టన్ సెకండ్, చెకో థర్డ్ అనుకున్నాను నేను. అంత అందులో మూడిట్లో ఒకటే కరెక్ట్ అయింది. బట్ ఆఫ్ కోర్స్ నేను నా బోల్డ్గా నేనేం ప్రెడిక్ట్ చేశానంటే, అది బోల్డ్ ఏం కాదు యాక్చువల్గా. ఎల్పిన్స్ పాయింట్లో ఉంటాయి, పాయింట్స్లో ఉందో లేదో నాకు ఇంకా తెలీదు. ఎల్పిన్ పాయింట్స్ పక్కా తీసుకొస్తుంది. డెడ్ పూల్ ఎవరి స్పెషల్ ఎవరి కొత్తడు వచ్చాడు కాబట్టి మిత్ ప్రకారం న్యూ మేనేజ్మెంట్ ఒకడు వెళ్ళినా ఒకడు వచ్చినా, సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ పాయింట్స్ వచ్చే పాయింట్లో ఎల్పిన్కి. ఐ థింక్ రికార్డోకి వచ్చిన లాస్ట్ పాయింట్ 10th పొజిషన్ ఐ థింక్ రికార్డో అనుకుంటాను. అదొకటి ప్రెడిక్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే చెకో గాడు పైన స్టార్ట్ అయినా, మ్యాక్స్ వర్స్టాపెన్ గాడు కింద స్టార్ట్ అయినా ఈడాడికన్నా పైన ఎండ్ అవుతాడు. సో ఇది ఒకటి, అది చాలా కామన్. అండ్ నేను ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే, మా వాడిని ఫస్ట్ 3 laps సమ్ మెర్సిడీస్ ఇంజన్ ఇట్ మైట్ బి హ్యామిల్టన్నా, లేకపోతే జార్జా, లేకపోతే ఆస్కార్ పియాస్ట్రియా, ల్యాండో నారిస్, నాకు తెలియదురా. ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతారు అనుకున్నాను. మా వాడు ఆ కార్ వేసుకొని అరే అలా కాదు, నాకు ఆడి మీద నమ్మకం ఉంది. ఆ కార్ వెళ్ళట్లేదని తెలిసాక నమ్మకం పెట్టుకుని నన్ను పిచ్చాడు అనుకుంటారు. అరే ఇప్పుడు 2 years బ్యాక్ బహ్రెయిన్లో ఆ కార్ చూసాక ఆ సీజన్కి వచ్చింది హోప్స్. ఇప్పుడు కార్ చూస్తున్నాం, ఇది ప్రాపర్గా మిడ్ లెవెల్ టీమ్ గేమ్ బాగా ఆడితే కన్స్ట్రక్టర్ సెకండ్ పొజిషన్స్. అదే కదరా మిడ్ఫీల్డ్ టీమ్ అంటే. మిడ్ఫీల్డ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? 3 or 4 దగ్గర స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మెర్సిడీస్ ఇలాగే కొట్టినట్టు డబల్ పోడియంలు ఇంకో 2 కొట్టింది అనుకో, వెళ్ళిపోయింది. 1 2 3 టాప్, 3 4 5 6 మిడ్, 7 8 9 10 లాస్ట్. ఏం లేదు, మెర్సిడీస్ ఇప్పుడు ఇంకా ఇలా కొడితే ఇంకో 2 రేసులు అయిపోయింది, మన కిందకి వెళ్ళిపోతారు. సో నేనేమనుకున్నానంటే పైకి వెళ్ళే సీన్ లేదు. మెక్లారెన్ మెర్సిడీస్ ఇంజన్లో కొంచెం వాళ్ళు ఏవో అన్లాక్ చేసుకున్నారు, నీట్గా వెళ్తున్నాయి. సో రియలిస్టిక్గా మాట్లాడితే అంత లేదనుకున్నాను. కానీ మా వాడు దాంతో కొంతవరకు లీడ్ చేసుకొని వెళ్ళాడు. వెనకాతల చెప్తాను దాని గురించి. ఫస్ట్ ఫైట్ అయితే అది ఎక్స్పెక్ట్ చేశాను, అది ఆల్రెడీ బ్రేక్ చేసి ఎంతో కొంత డ్రైవింగ్ స్కిల్
ఓకే మా ఓడి గుర్తు చేశాడు, బాబు నాకు రేసింగ్ వచ్చు, రేస్ కార్ వెళ్ళట్లేదు అంతే. ఆ డిఫెన్సివ్ మూవ్స్ కి దానికి కొంచెం బాగానే నచ్చింది. అండ్ హ్యామిల్టన్ గాడిని ఆ డిఫెండ్ ఎందుకు చేయలేదంటే చేసి వేస్ట్, ఆడు వెళ్ళిపోతాడు, క్లీన్ గా వదిలేశాడు, అంటే ఆడు ఇప్పుడు ఓవర్టేక్ ఏంటి, చేసుకుని వెళ్ళిపోయాడు. మెర్సిడెస్ కార్ ఇస్ బెటర్ దెన్ ఫెరారీ అంటున్నావు నువ్వు? ఇప్పుడు రైట్ నౌ 2-3 years వేస్తే నుంచి ఏంటి దాన్ని, అరే దానికి ఏం డిస్కషన్ ఏంట్రా. అంటే అసలు ఆ, ఫెరారీ కదా మనం, అందుకనే ఆ, ఏం కంగారు లేదులే. లూయిస్ హామిల్టన్ చూసాడు రా 2026 క్రిస్టియనో నాకు చెప్పాడు కదరా, ఆడు ఆల్రెడీ ఏదో వాల్మార్ట్ కి ఇన్స్టామార్ట్ కి మధ్యలో తిరిగినట్టు వెళ్ళి అన్ని ఇంజిన్లు చూసుకొని వచ్చి ఫెరారీ దగ్గరికి వచ్చాడు. అండ్ ఫెరారీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 2026, ఎందుకంటే లెక్లర్క్ గాడిని ఫెరారీలో జాయిన్ చేసినప్పుడే చెప్పారు నీకు ఈ కారు కాదు 2026 ఛాంపియన్షిప్. అరే నేను ఓడిపోతున్నానంటే నువ్వు కంగారు పడక 2026 మందే. అరే నాకు అసలు ఛాంపియన్షిప్ విన్ అవ్వట్లేదంటే అన్ని 26. మొన్న నీకు ఒక రీల్ పంపించాను, రీలో ఏదో పోస్ట్ పంపించాను కదా, ఏఐ ప్రిడిక్టెడ్ ద ఛాంపియన్షిప్స్ అని. అందులో 27లో ఉంది లెక్లర్కి, 26 హ్యామిల్టన్ ఉంది, 24-25 మ్యాక్స్. అలా చూసినా మన ఫెరారీ కార్లు బాగానే ఉన్నట్టే కదా. అరే నేను లెక్లర్క్ మంచి క్యాండిడేట్ రా, అలాగని వేరే వాడికి వస్తే నేను యాడ్ను. రేస్ క్రాఫ్ట్ ఉన్నవాడికి ఎవరికన్నా ఓకే, కానీ క్లీన్ రేసింగ్ కావాలి. సో రేస్ స్టార్ట్ మనం రేస్ కన్నా ముందు ఇది ప్రెడిక్ట్ చేసాం. రేస్ స్టార్ట్ సచ్ అ బ్యూటిఫుల్ రేస్ స్టార్ట్ ఫ్రమ్ హ్యామిల్టన్, అవునా కాదా చెప్పు, ఏం స్టార్ట్ చేశాడు అసలు. ఆ రేస్ రియాక్షన్స్ కూడా హ్యామిల్టన్ చెకో గడిదిని, హ్యామిల్టన్ ది 0.25 అయితే చెకోది 0.29 ఎంతో 29 సంథింగ్ 29 అయి ఉంటది, 0.04 ఎంతో తేడా. ఆ మైన్యూట్ లో కూడా డిఫరెన్స్ కనిపించింది. అండ్ నెక్స్ట్ చెకో గడి కార్ ప్లేస్మెంట్ కూడా చూసావా, స్ట్రైట్ పెట్టలేదు, ఇలా పెట్టాడు, అయిపోయింది ఈ రోజు హ్యామిల్టన్ గాడిని అడ్డేయాలని. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల లెక్లర్క్ గాడికి ఆ డిఫెన్స్ కొంచెం 2-3 laps ఖాళీ వచ్చింది. బట్ దట్ ఇస్ ఓకే, అంటే లెక్లర్క్ కూడా తెలుసు నేను గ్యాప్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ 2-3 laps నాకు. సో రేస్ స్టార్ట్ వచ్చేసరి ఇన్సిడెంట్స్ ఏమైనా అవుతాయా అని చూసాను రా. స్టార్టింగ్ ఎప్పుడు అవ్వలేదు అంటే అయి ఉంటది కానీ, బట్ ఇట్స్ అసలు నేను ఈ రేస్ కూడా ఎవడు నడగమని చెప్తాడు, ల్యాండో నారిస్ గారిని నడగమను. వెట్ట టైర్లు అయ్యా వర్షం టైంలో వెళ్ళిపోయి కొండ ఎక్కగానే రౌండ్లు తిరిగేశాడు. వెట్లగాడు రేస్ అప్పటికి ఆపేయండి రా, వద్దురా అన్సేఫ్ అంటే వదిలేరు. ఆడిల్లి అరే అది సగం పార్టీ ఉందిరా, ఇంకో సగం ఎగిరిపోయిందిరా. ఒక 4-5 స్పిన్స్ అయ్యాయి నాకు. ఇప్పుడు కూడా నాకు స్పా ఎప్పుడన్నా వర్షం అంటే ల్యాండో నారిస్ గాడే గుర్తొస్తాడు రా. ఏ ఇన్సిడెంట్స్ లేవు, చాలా క్లీన్ గా అయింది. జోగడ్ కార్ ఏమైందంటే మధ్యలో ఏదో ఇష్యూ అంటే ఇంజన్ ఇష్యూ సంథింగ్ ఏదో వచ్చింది అని అనుకున్నారు, స్లో అయిపోయింది, కానీ వాళ్ళు రివైవ్ చేశారు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒక ల్యాప్ తర్వాత. ఓకే లోపల నిజంగానే ఏదో ఇష్యూ ఉంది, ఇప్పుడు గెలికి వదలడం వేస్ట్ అని చెప్పి లోపల పిచ్ లోకి తీసుకెళ్లి ఆపేశారంటే. ఆడు ఫస్ట్ డిఎన్ఎఫ్ ఆడిది జోగ్వాన్ అయింది. దాని తర్వాత రేస్ ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉందంటారా, ఆల్మోస్ట్ 10 laps అయి ఉంటారా. 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ 8 members చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ డిఆర్ఎస్ ట్రైన్స్ లో ఉన్నారు ఆ జోన్ లో వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఎవ్రీ వన్ చాలా దగ్గరగా ఉన్నారు. నార్మల్గా ఏమవుతుంది మనకి 1 2 3 లేదా 1 2 3 4 తర్వాత గ్యాప్ వచ్చేస్తుంది, ఇలా గ్యాప్ తీసుకురాలి. సో ఓకే రేసింగ్ అవుతుంది, ఎవడన్నా తొక్కేయచ్చు. ఆస్కార్ పియాస్ట్రీ గాడ్రా ఆడు ఎవడిని వేసేస్తావా అన్నట్టే వచ్చాడు రా అసలు. అంటే ఇప్పుడు వాడు గ్రేట్ డ్రైవర్. ఇప్పుడు నారిస్ ముందు స్టార్ట్ చేశాడు కదా పియాస్ట్రీ కన్నా, లేదు ఆస్కార్ పియాస్ట్రీ చాలా ఫౌల్ అయ్యాడు. అయితే ల్యాండో నారిస్ ముందు, నీకు ల్యాండో నారిస్ గాడు నారిస్ 4th పియాస్ట్రీ 5th. ల్యాండో నారిస్ గాడు బ్యాక్ వెళ్ళిపోయాడు. రేస్ స్టార్ట్ చేయడమే రాత్రా అసలు, ఎన్నిసార్లు రాడికి ఒక్కసారి కూడా రేస్ సరిగ్గా స్టార్ట్ చేయలేదు. అరే ఆడికి ఆన్లైన్ రేసింగ్ ఉంటది కదరా, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఆడుకున్నప్పుడు అరే మ్యాక్స్ వెర్స్టాపెన్ నువ్వు ఒకవేళ అరే ఎవడన్నా మెసేజ్ పెట్టండి మ్యాక్స్ వెర్స్టాపెన్ కి, ఆయన కూడా కాసేపు ఆడించండి రా బాబు, మీ టీంలో జాయిన్ చేసుకోండి, రేస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్పమని చెప్పు. అరే మ్యాక్స్ వెర్స్టాపెన్ దగ్గర ఆడు ఏమీ చేయలేడు,
ఆడి లైఫ్ అంతా మ్యాక్స్ వెస్టెపెన్ వెనకాతలే ఉంటాడు నారిస్. Right. మాట్లాడుకుందాం కాసేపు. ఆ, స్టార్ట్ అరే ఇంతలా ఫ్లైక్ ఎవరైనా చేస్తారా రేస్ స్టార్ట్? ఇంత మంచి పొజిషన్ పాపం పియాస్ట్రీ ఆడు ఆడు ముందు ఫినిష్ అరే చేయలేకపోతున్నాడు ఏంటో. బట్ నీకు డిఫరెన్స్ నీకు చెప్తున్నాను చూడు, నీకు ల్యాండో నోరిస్ గడికి ఏమైందంటారా, నార్మల్ గా ఆడి టీంలో హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. అండ్ నెక్స్ట్ ఆడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆస్కర్ పియాస్ట్రీ గడ్ కూడా అందరు ఎవరన్నా ఇప్పుడు టీంలో సెకండ్ డ్రైవర్ కింద వచ్చినప్పుడు అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది, ఈ లోపల డామినెన్స్ చూపించేసుకుందాం అనుకున్నాడు రా. కానీ ఆస్కర్ పియాస్ట్రీ ఛాన్స్ ఇవ్వలేదు అడికి. సో బాబు నువ్వే కాదు, నేను రేసింగ్ డ్రైవరే, నువ్వు నేను ఈక్వల్. సో చిల్, ఆల్మోస్ట్ ఈక్వల్ బిహేవియర్ చేశారు. అరే ఆస్కర్ పియాస్ట్రీ ఎక్సెప్షనల్ గా చేస్తుంది ఏంటంటే కన్సిస్టెన్సీరా. సో నా రేస్ నేను చేస్తాను, నేను అంత గొప్పగా చేయకపోవచ్చు, బట్ లక్ ఏదో ఒక రోజు ఫేవర్ అయితే మాత్రం ఆడికి వెళ్ళిపోయింది. ఆడు ప్యూర్ రేస్ చేస్తాడు, ఓన్లీ రేసే. నాకు టీం అంతా తోపుగా సపోర్ట్ చేయక్కర్లేదు, అంటే పెంట చేయకుండా ఉండండి చాలు. సో అందరికీ నార్మల్గా ఏం చేస్తారు నాకు అదే చేయండి, ఎక్సెప్షనల్ ఏం చేయక్కర్లేదు. ఆడు కూడా అలాగే. సో నా రేస్ నేను చేసుకుంటాను, ఎక్కడన్నా 1% లక్ ఫేవర్ అయిందా, మొన్న విన్ను, ఈ రోజు దగ్గరికి పోడియమ్ము, ఇలాంటివే. అరే ల్యాండో నారిస్ కూడా ఆడు అందరిని క్రాస్ చేసాడు, అంత బాగానే ఉంది. వర్స్టాపెన్ దగ్గరికి వచ్చేసరికి ఆడు అసలు ట్రై కూడా చేయట్లేదు రే. ఆడికి భయం వేస్తుందా లేదంటే హిస్టరీ రిపీట్ అయ్యిద్దా ఏంటి, అసలు ఆ ట్రై కూడా చేయట్లేదు. దగ్గరికి వస్తాడు మళ్ళీ వెనక్కి. అరే అసలు ట్రై చేయడం కాదురా, రేస్ ఇంజనీర్ చెప్పాడు యూ క్యాన్ పుష్, ఇంకా టైం అయింది నువ్వు పుష్ చేయొచ్చు, టైర్స్ బాగున్నాయి. ఆడు అప్పుడు పుష్ చేస్తే ఈడు అన్నాడు మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆడు పుష్ చేస్తున్నట్టు ఉన్నాడు అంటే ఆడికి కావాల్సిన సిగ్నల్ కూడా రెడ్ బుల్ ఇచ్చింది, నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు, నువ్వు పుష్ చేయ. వీళ్ళిద్దరికే చెప్పాక నాకు కాసేపు అనుకుందిరా, అరే మీరిద్దరు పుష్ చేసుకుంటే మీ ముందు నా మావోడే ఉన్నాడు రా, ఆడి పని ఏంటి అని. నా టెన్షన్ నాదిరా. నేను ఒక పాయింట్లో అదే అనుకున్నాను. అంటే ఐ థింక్ లెక్లెర్, పియాస్ట్రీ, మ్యాక్స్ అండ్ నారిస్ ఉన్నారు. అందులో బై ఛాన్స్ పియాస్ట్రీ ఏమో లెక్లెర్క్ ని క్రాస్ చేసేస్తే ఇంకా అరే ఆ ట్రైన్ లో మేము అదే అనుకున్నాం, వీళ్ళు కానీ ఒక్కసారి క్రాసింగ్ స్టార్ట్ అయిందా మా వాడు వెళ్ళిపోతాడు, 6 or 7 వెళ్ళిపోతాడు అనుకున్నాం. కానరా నాకు ఈరోజు రేస్ లో హైయెస్ట్ బీపీ మూమెంట్ ఎక్కడంటే లాస్ట్ 7 or 8 laps రా. నాకు తెలిసి స్కై స్పోర్ట్స్ వాళ్ళు కామెంటరీ వదిలేదు, ఇప్పుడు కొంచెం బయాస్డ్ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళకి, నేను దానికి కాదన్న. కానీ ఈడు 1 or 2 ఉన్నాడు రా. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, నార్మల్ గా హ్యామిల్టన్ కి ప్లేస్ ఇచ్చేస్తాడు, జార్జ్ రసెల్ టీమ్ ఆర్డర్ వచ్చేస్తుంది, ఆడు విన్, ఈ 2 కొంచెం బ్యాకప్ అయిపోతుంది అన్నట్టు మాట్లాడుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జ్ రసెల్ గడికి దండం పెట్టచ్చు, ఎందుకంటే ఆడు కొన్ని స్ట్రాటజీస్ ఓన్ గా వేస్తాడు. ఈ రోజు రేసులో కూడా వన్ స్టాప్ అంటే వీళ్ళందరూ నీకు ఏమైనా పిచ్చా, ఆల్రెడీ నువ్వు 15 ల్యాప్లు వేసావు, అది అవ్వదని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఈ రోజు దానివల్ల విన్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదే కాదురా, ఎవడదాన్ని ఇప్పుడు ఫెరారీ స్ట్రాటజీస్ కూడా వర్క్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళని బఫోన్లా చూస్తున్నారు. కానీ రేపు ఉదయం వర్క్ అయితే యువర్ జీనియస్ అంటారా. స్ట్రాటజీ మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేం, అయితే అట్టర్ ఫ్లాప్ లేదా సూపర్ హిట్, ఇన్ బిట్వీన్ ఏమి ఉండదు. దెర్ ఈస్ నో నార్మల్ స్ట్రాటజీ, ఎయిదర్ గుడ్ లేదా వర్స్ట్, అంతే. అలాగే ఆడు స్ట్రాటజీ చేశాడు, ఓకే ఫ్రంట్కి వెళ్ళిపోయాడు, ఆడికి ఆ పిట్ స్టాప్ కలిసి వచ్చింది, ఆల్మోస్ట్ 20 seconds గెయిన్ అయినట్టే కదా. దానివల్ల పోనీ ఆ మెర్సిడీస్ నాకు నచ్చింది ఎక్కడంటే టోటో వోల్ఫ్ గడ్ ఆ టైంలో కూడా వదిలేసాడు రా రేసింగ్ కి. నీట్ గా ఒకటే చెప్పాడు హ్యామిల్టన్ కి, క్లీన్ చేసుకో, పెంట చేయక క్లీన్ చేసుకో, ఎందుకంటే జార్జ్ రసెల్ గడికి చెప్పి వేస్ట్. ఇది కొంచెం ఇది నాకు పర్సనల్గా నాకు డౌట్ అనిపిస్తుందిరా. ఎందుకంటే హామిల్టన్ గడు అప్పుడు దాకా ఎవ్రీ ల్యాప్ 6 tenths 7 tenths 8 tenths ఆల్మోస్ట్ సెకండ్ క్లియర్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ 5 laps అసలు ఎందుకు చేయలేదు? నాకు తెలిసి ఇండైరెక్ట్ గా ఏదో టీమ్ ఆర్డర్ వచ్చి ఉంటుందిరా, హోల్డ్ పొజిషన్స్ అని. అరే టీమ్ ఆర్డర్ కాదురా, టీమ్ ఆర్డర్ కాదు. అక్కడ నీకు మ్యాటర్ ఏంటంటే ఈడి మీద ప్రాబ్లం కాదు, ఈడు ఏమన్నా కొంచెం ట్రై చేస్తే ఆ జార్జ్ ఒసామా బిన్ గడ్ ఉన్నాడు కదా మనోడు, ఆడేమైనా పెంట చేస్తే అరే 1 or 2 పొజిషన్స్ పోతాయి మెర్సిడీస్ కి, కన్స్ట్రక్టర్ దాని వాల్యూ. నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు దాకా అంత ఫాస్ట్ గా వచ్చి లాస్ట్ 5 laps లో క్రాస్ చేయలేదండి. ఓన్లీ వన్ రీజన్ ఇస్ కి 1 and 2 రావాలి. బై ఛాన్స్ హామిల్టన్ రసెల్ ని దాటేసాడు అనుకో, పియాస్ట్రీ కూడా తినేస్తాడు, ఈజీగా తినేస్తాడు, లెక్లెర్ కూడా తినేస్తాడు ఈజీగా. సో ఇప్పుడు అంటే హ్యామిల్టన్ విన్ వచ్చింది, ప్లస్ ఆబ్వియస్లీ రసెల్స్ మైండ్ బ్రెయిన్ గేమ్స్ ఎవ్రీథింగ్. బట్ హ్యామిల్టన్ గాని అప్పుడు రసెల్ గడ్ బ్రెయిన్ వల్ల ఆడు ఫ్రంట్ రోలో ఉన్నాడు. హ్యామిల్టన్ ఆడు నిజంగానే
ఆలోచించి చేశాడా, లేకపోతే రిస్క్ ఎందుకు, టీమ్ హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చాడా? ఎందుకంటే అరే ఆడు కొంచెం వైస్ పర్సన్ రా, ఇంత ఫూలిష్ గా అయితే ఆలోచించాడు హ్యామిల్టన్. సో టీమ్ ని ప్రయారిటైజ్ చేసుకొని కొంచెం ఆగాడు. అండ్ నెక్స్ట్ నాకు తెలిసి వెనకాతలాడికి మిర్రర్స్ లో ఆస్కార్ పియస్ట్రీ కనిపిస్తాడు. నెక్స్ట్ అరే ఆడేంట్రా, వీళ్ళు కొట్టేసాక 5 to 6 seconds గ్యాప్ ని అలా పట్ మన డిఆర్ఎస్ వరకు వచ్చాడు. ఆల్మోస్ట్ ఆడు 1 second 1.5 seconds దగ్గరకు వచ్చాడు. అది షాకింగ్. అదే కదా, ఆ టైంలో హామిల్టన్ దాటుతుంటే ఇంకా పిఎస్వి ఈజీగా తినేస్తాడు రసల్ని. ఓకే అరే ఆగాగు, మనం ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నాం, ఒసామా బిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రసల్ ఇస్ డిస్క్వాలిఫైడ్ అఫీషియలీ. మైండ్ దొబ్బేసే న్యూస్ ఆల్రెడీ వచ్చింది. హ్యాపీ ఫీల్ అవ్వాలా? దట్ మీన్స్ హ్యామిల్టన్ కి విన్, 2-time విన్నర్ ఇదే సీజన్ లో. మర్సిడీస్ 20 points పోయినట్టే కదరా అప్పుడు. వీళ్ళు దేనికోసం అయితే ఎంత ఇప్పుడు మాట్లాడుతున్నాను చూడు, టీమ్ ప్లే అని, ఆ పాయింట్స్ కోసమే దేనికోసం అయితే ఎంత బుర్ర బాదుకున్నారో దాంట్లో ఒక డైరెక్ట్ తీసుకెళ్ళాడు. బట్ స్టిల్ 1-2 ఉన్నారు కాబట్టి కనీసం ఆ 5 point అడ్వాంటేజ్ ఉంది. 7 points అనుకుంటా, 7 points ఇంకా అడ్వాంటేజ్ లో ఉన్నాడు. అదే హ్యామిల్టన్ P2 నుంచి P1 కి వచ్చినందుకు. మెర్సిడీస్ P1 P2 వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఒకటి పోయినా ఇంకోటి P1 కి రావడం వల్ల కనీసం అదన్నా మిగిలింది అడ్వాంటేజెస్. సో దట్ మీన్స్ అఫీషియలీ ఆస్కార్ పియస్ట్రీ P2, P3 ఎవరు, పోడియం ఎవరిది? అరే P3 కోసం ఏంట్రా, నేను ఇందాక బీపీ ఎక్కిపోయింది ఎందుకేరా, వాళ్ళిద్దరిని చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఓవర్టేక్ చేసుకోరు, ఏం లేదు. వీళ్ళేమో ల్యాప్ కి హైపిక్ చేస్తారు, వాళ్ళేమో స్లోగా ఆడుకుంటున్నారు. పోనీ ఆస్కార్ పియస్ట్రీ గురించి చెప్పారా? చెప్పలేదు. ఇది కూడా వదిలే, బ్రాడ్కాస్టర్లు ఎవడేం చెప్పలేదు వీళ్ళ గురించి వదిలి. అరే P4, P5, P6 అది ఎలాగవుతుందో తెలుసా రేసింగ్? లెక్లర్క్ వెనకాతల వెర్స్టాపెన్, ఆ వెనకాతల ల్యాండో నోరిస్ గాడు, ముగ్గురు డిఆర్ఎస్ ట్రైన్. వీళ్ళిద్దరు కాదురా, సైన్స్ మరీ అంత దగ్గర కాదు కానీ, బట్ వీళ్ళు ముగ్గురు అదే డిఆర్ఎస్ ట్రైన్ లో 3 laps 4 laps వేసారా. అరే ఒక ఓవర్టేక్ అయితే 2 కార్స్ డబుల్ ఓవర్టేక్స్ చేయొచ్చు. ఎవడన్నా డబుల్ ఓవర్టేక్స్ వెనకాతల వీళ్ళిద్దరిలో కొంచెం అటు ఇటు చేసి, నాకైతే బుర్రపాడైపోయింది. అరే బ్రో, టీఆర్పీ మ్యాటర్స్ రా ఇప్పుడు. అందరు మేజర్ ఫోకస్ ఏంటి? P1 P2 మేజర్ ఫోకస్. ఇన్నాళ్ళ తర్వాత మ్యాక్స్ ని చూపించకుండా P1 P2 లో ఫైట్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ టు షో ఇట్. ఇంకేం చేయలేం. అరే ఇవన్నీ కాదురా, మా వాడు నిన్న పోల్ కొట్టినప్పుడు కూడా నేను అంత హ్యాపీగా లేను. మా వాడికి ఈరోజు పోడియం వచ్చింది. అండ్ ఎందుకు నేను హ్యాపీగా ఉన్నానంటే, ఆడు సరదాగా రాలేదు. ల్యాండో నోరిస్ విత్ మెక్లారెన్ కారు, మ్యాక్స్ వెర్స్టాపెన్ విత్ రెడ్ బుల్ కార్ ని డిఫెండ్ చేసి ఆ పొజిషన్ ఉంచుకొని ఇన్హెరిట్ చేసుకున్నాడు P3. సో ఈ పోడియం నేను హ్యాపీ. అరే డ్రైవర్ ఆఫ్ ద డే హ్యామిల్టన్. అరే డ్రైవర్ ఆఫ్ ద డే దాంట్లో హ్యామిల్టన్, మ్యాక్స్ వెర్స్టాపెన్, చెకో పెరెస్ ఉందరా. అరే చెకో పెరెస్ ఎందుకు రా వచ్చాడు కంటెన్షన్? అది ఏం డ్రైవ్ చేశాడు రా. అరే P2 స్టార్ట్ అయినాడు, P8 ఫినిష్ చేసాడికి ఎలా డ్రైవర్ ఆఫ్ ద డే వచ్చింది? నాకు అసలు అర్థం కాలేదు అది. ఆ డ్రైవర్ ఆఫ్ ద డే కాదురా, ఆడు మ్యాక్స్ వెర్స్టాపెన్ గారు ముందు ఉంటే టీమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వక్కర్లేదు, అది వెళ్ళిపోతున్నాడు ముందు గారి. అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ దగ్గరికి చెక్ వస్తే ఇంకా అది ఈజీ స్వాప్, అది అందరికి తెలుస్తుంది. బట్ అంటే కార్ ఎంత వర్స్ట్ అయినా, నీ స్ట్రాటజీ ఎంత వర్స్ట్ అయినా P2 నుంచి అక్కడికి ఎలా వచ్చేస్తాడు రా P8కి? అరే చెకోకి ఎప్పుడు స్ట్రాటజీ వర్స్ట్ ఉండదు, ఎందుకంటే ఆడు P16 లో P17 లో స్టార్ట్ అయిన కూడా పాయింట్లకు తీసుకొచ్చేది స్ట్రాటజీలో పిట్ స్టాప్లే. ఆడి లైఫ్ లో ఏమైనా కరెక్ట్ గా అవుతుందంటే స్ట్రాటజీలే. ఇప్పుడు ఎంత బాగున్నప్పుడు మనం ఏం చేయలేం. యా, సో అది ఈడిదే, ప్రాపర్గా ఈడిదే ఫాల్ట్. సో అది. అండ్ నెక్స్ట్ కార్లో సైన్స్ గడరా, ఆ డ్రైవింగ్ ఓకే, టైర్స్ కొంచెం వేరౌట్ అయిపోయి ఆడికి అండర్ కట్ చేస్తారు. ల్యాండో నోరిస్ గడ అండర్ కట్ అయినట్టుంది కార్లో సైన్స్ గడికి. సో ఆడు ఇరిక్కిపోయాడు. ఆ టైంలో ఆడు మాక్సిమం ల్యాప్స్ వదిలేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆడు ల్యాపులు కొడుతున్నాడు. అలాగా ల్యాపులు కొట్టి అరిగిపోయాయి కదా, ఆడికి ఫ్రంట్ క్లీనర్ ఇచ్చారు ఆడికి. ఆ టైంలో కార్ కొంచెం స్పీడ్ ఉంటుంది కదా, కంట్రోల్ చేయలేకపోయాడు. అరిగిపోయిన టైర్లు ఆ స్పీడ్ను వెళ్ళిపోయాడు, గ్రావెల్లోకి వెళ్ళిపోయాడు. అరే ఆడి గ్రావెల్లోకి వెళ్ళిపోగానే నవ్వుతుంది. అరే ఇన్ని రోజులైంది వీడు, మా వాడు గ్రావెల్ చూస్తే టిప్ అయిపోతాడు, వెళ్ళిపోతానని. ఇంకా అదో పెద్ద లాల్ మూమెంట్ అనుకో ఆల్మోస్ట్. సో
అరే చెక్కో బాయ్ బాయ్ అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. తీసేసే డ్రైవర్కి అంత ఛాన్స్ ఇవ్వడం. అరే నెక్స్ట్ ఇయర్ ఆడికి కాంట్రాక్ట్ ఉంది కదా, తీసేసేది ఏంటంటే రెడ్ బుల్కి అలాంటి ఎథిక్స్ ఏం ఉండవు. ఈ రేస్ చేయకపోతే నెక్స్ట్ రేస్లోనే తీసేస్తారు. కానీ వీడికి ఎందుకు ఎంత స్పేర్ చేశారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే మొనాకో డ్రామా అయింది, వీడికి ఆడికి గొడవలు అయ్యాయి, ఇన్ని చేసి వీడిని స్పేర్ చేస్తున్నారంటే వీడి దగ్గర నుంచి ఏమైనా ఎక్కువ స్పాన్సర్షిప్ వస్తుందా మెక్సికో నుంచి? నాకు అంటే ఇదేమైనా ప్యాకేజ్ ఏమైనా ఉందా సంథింగ్ నాకు తెలియదు. ఓన్లీ డ్రైవింగ్ ఒక్కటే మ్యాటర్ కాదు, ఏదో ఉందరా. ఎందుకంటే ఆయన సైన్ చేసినప్పుడు ఒక హై నోట్లో సైన్ చేశారు. ఎందుకంటే రేసింగ్ పాయింట్లో P20కి వెళ్ళిపోయినోడు మా లెక్లర్తో చిన్న క్రాష్ అయ్యి రేస్ విన్ అయిపోయాడు. సో దానివల్ల ఆయన చేశారు. హీ గాట్ సమ్ పొటెన్షియల్ అని. మన వాళ్ళు అసలు ఎంత కదా, ఐ థింక్ రేసింగ్ పాయింట్ కార్ వాస్ 70% 60% సేమ్ యాజ్ రెడ్ బుల్ అన్నారు. సో నెక్స్ట్ కార్ కూడా బాగానే చేస్తారు అని తీసుకొచ్చారు. సో అంటే రెడ్ బుల్ లాంటి టీంకి డజంట్ మేక్ సెన్స్ అండ్ ఇంకా ఉంచుతున్నారంటే వీళ్ళు వీడియోలు ఏవో వాడి దగ్గర ఉన్నాయి. నా డౌట్. సో రేస్ అయితే ఇంతే. కాకపోతే మనం ఫ్రంట్ మాట్లాడుకున్నారే, బ్యాక్ సైడ్ డానియల్ రికార్డో గాడు వీళ్ళందరూ ఒకరికొకరు అండర్ కట్ చేసుకోవడం, వెనకెళ్ళడం, పైకి రావడం. అరే డానియల్ రికార్డో ఈరోజు కింద ఉన్న వాళ్ళు ఎక్కువ ఓవర్టేక్ చేసిన వాళ్ళు అలెక్స్ ఆల్బన్ గాడు, వీళ్ళిద్దరూ ఓవర్టేక్ చేయడం, పిట్ స్టాప్లకి వెళ్ళడం, అండర్ కట్ చేసుకోవడం, మళ్ళీ ఓవర్టేక్లు చేయడం, మళ్ళీ పిట్ స్టాప్, అండర్ కట్. అదో పెద్ద లూప్ లాగా అయిందిరా బాబు. మానాడు సినిమా ఉంటుంది చూడు, ఆడంటాడు వచ్చాడు వేసాడు కట్ రిపీట్, వచ్చాడు వేసాడు కట్ రిపీట్, అంతే. అండర్ కట్లే 2 సార్లు. అరే రేస్ వెల్ వర్త్ ఇట్ ఏంట్రా. ఇంకా ఇన్సిడెంట్స్ అయితేనే హ్యాపీగా ఉండేవాళ్ళం, బికాస్ రేసింగ్ అంతా అలాగా అయ్యేది కాదు. ఏమైనా ఇన్సిడెంట్ అయితే దేర్ వుడ్ బి ఛాన్స్ అని. అండ్ నెక్స్ట్ రెయిన్ మీద అంటే వెదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటే బాగుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనుకునే రోజుల నుంచి అవసరం లేదు. నార్మల్ రేసెస్ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. నేను మన అన్అఫిషియల్ స్టోర్స్ లో పోస్ట్ కూడా వేసాను. అరే 6 మెంబర్స్ విన్ కొడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఎవడన్నా విన్ అవ్వచ్చు. జస్ట్ ఇప్పుడు జార్జ్ రసెల్ గా డిస్క్వాలిఫై అయ్యాడు, ఇంకోటి పోడియం ఎక్సాడు ఇమీడియట్ గా. అంటే వర్త్ఫుల్ క్యాండిడేట్ అండ్ గాడ్ డీస్, అంటే వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళు ఎందుకు పోడియం ఎక్కచ్చని ప్రూవ్ చేసుకున్నాక. ఇప్పుడు 3కి 4కి 30 సెకండ్స్ ఉండి ఆ 1 పోయాక 3కి అది ఇచ్చేస్తే దానికి అంత కిక్ ఉండదు. అంటే వేస్ట్. వచ్చింది పాయింట్స్ ఓకే, కానీ ఆడి కూడా ఫీలింగ్ ఉండదు డిజర్వ్ అదే అన్ని. బట్ అలా కాదు, ఎవ్రీ వన్ ఇస్ డిజర్వ్డ్ ఇక్కడ. అంటే జనరల్ గా చాలా బాగా అంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో కూడా అంటే ఫస్ట్ పిట్ స్టాప్ తర్వాత అండ్ సెకండ్ పిట్ స్టాప్ మధ్యలో ఇట్ ఇస్ వెరీ బోరింగ్ రేస్ అనమాట. అదే పొజిషన్ ఉంటుంది, అదే చేస్తుంటారు, ఏం పెద్దగా అంటే స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్గా ఏముండదు. ఒకటి పెట్టుకెళ్తే ఆ ఉన్నోడు కూడా పెట్టుకెళ్ళిపోతాడు, ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఇప్పుడు దిస్ వాస్ వెరీ నైస్. అరే 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 ఒక ఫోటో చూపిస్తాను చూడు. చూసాను ఇందాక ఏడుస్తున్న ఫోటో వేసారు ఆల్మోస్ట్. ఆడు విన్ వచ్చాక హ్యాపీది డిప్రెషన్ క్యాండిడేట్ ఉంటాడు చూడు, మనం అర్ధరాత్రి 12 గంటలకు కష్టాలు డిస్కస్ చేస్తాం, అలాంటి పోస్ట్ వేసి డిస్క్వాలిఫైడ్ అని వేసారు. అబ్బా అరే మీ వాడికి 105 విన్ రా. ఈజ్ ఆల్వేస్ అ గోట్. క్రేజీ రా. ESPN ఎడిట్ చూడు. మర్సిడీస్ స్లో అదే F1 స్లోగా పోస్టులు డిలీట్ చేస్తున్నారు పాతవి. చేస్తున్నారా లేదు ఇంకా చేయలేదు, చేస్తారు. అరే వాళ్ళు మర్సిడీస్ ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు P1 P2 వచ్చినా ఇమీడియట్ గా అండర్ వెయిట్ వీళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కదా, సెలబ్రేట్ చేసుకోలేదు. లూయిస్ హామిల్టన్ ఆల్రెడీ హోటల్కి వెళ్ళిపోయాడంట. పోడియం కాదు, నీకు ఆఫ్టర్ రేస్ గరాజ్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు కదా అది. సో ఆడు సెలబ్రేట్ చేసుకోలేదు, హామిల్టన్ కూడా వెయిట్ చేసి రూమ్కి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. సో అదొకటి చూడాలి. సో ఏంటి ఇప్పుడు హైలైట్స్ లో రసెల్ హైలైట్, హామిల్టన్ హైలైట్, పిఎస్టీ హైలైట్, అందరూ హైలైట్. అరే రసెల్ టైర్స్ ని బ్లాస్ట్ అవ్వకుండా మేనేజ్ చేశాడు, చిరిగిపోకుండా ఫస్ట్. అండ్ స్పీడ్ ఎక్కడ తగ్గలేదు, బాగా చేశాడు, ప్రూవ్ చేశాడు హార్డ్స్ వర్త్ ఇట్ అని. హామిల్టన్ దాటలేదు అంతే.
అరే స్పీడ్ తగ్గిందంటేరా అరిగిపోయిన రబ్బర్ తో ఇంకెంత స్పీడ్ వెళ్తారా పేలిపోకుండా. ఒరే నేను మరీ మీడియంస్ ఫ్రెష్ టైర్ తో కంపారిజన్ చెప్పట్లేదు. 1, 2, 3 ఉన్న దగ్గరే కదా మేనేజ్ చేశాడు. సో అదొకటిని. లెక్లర్ గడ్ బాగా రేస్ చేశాడు. వెర్స్టాపెన్ ఇక్కడ నీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. హీఈస్ అ గుడ్ డ్రైవర్ బట్ నాట్ ఇన్ అ బెస్ట్ కార్. సో ఇప్పుడు అట్ పొజిషన్ ఎక్కడ ఉన్నాడు వెర్స్టాపెన్? ఇన్ బిట్వీన్ ఉన్నాడు. సో ఓన్లీ నువ్వు తోపు డ్రైవర్ అయితే వర్క్ అవ్వదు, నీకు ఇచ్చే కార్ కూడా బాగుండాలి. డిఫరెన్స్ ఇదే. ఇంకోటి నేను ఎప్పుడు చెప్పేవాడిని కదా, మర్సిడీస్ స్ట్రాటజీస్ ఫెయిల్ అవడం చాలా రేర్ అని. అంటే ఈ రీసెంట్గా కానీ దే స్ట్రాటజీస్ ఆర్ వెరీ అన్ఫిట్. ఇదే స్ట్రాటజీ ఫెరారీ కూడా వాడుంటే సైన్స్ వుడ్ హావ్ బీన్ ఇన్ బెటర్. మా వాళ్ళు అలాంటివి వాడరుగా, ఏది వర్క్ అవ్వలేదు ఎత్తుక్కొని తెచ్చుకుంటారు. అక్కడ R&D చదువుతారు మీరు? అక్కడ R&D చేస్తాం మేము. వాట్ షుడ్ గో రైట్ కాదు, వాట్ డజంట్ గో రైట్ అనేది ఎత్తుతాం మేము. బ్యాక్ సైడ్ వేస్తాం మేము. సో అది దట్ వాస్ ద వీకెండ్. సో ఇది వీకెండ్. రేస్ చితక్కొట్టేసింది. రేస్ కన్నా రేస్ తర్వాత అయిన హడావిడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్ కంటెన్షన్ లో లేని జార్జ్ రసెల్ ని ఒక పిట్ స్టాప్ తప్పించి విన్ కి తీసుకొస్తే, రెండోది ఆడికి ఇచ్చిన విన్ లేదమ్మా నీ కార్ వెయిట్ తేడా కొట్టింది, డిస్క్వాలిఫైడ్, నీ కార్ టెక్నికల్ గా దొబ్బిందని మనం రికార్డ్ చేస్తున్నప్పుడే డిస్క్వాలిఫై అయింది. అండ్ దట్ మేక్స్ లూయిస్ హామిల్టన్ ద రేస్ విన్నర్ అండ్ P2 ఆస్కార్ పియాస్ట్రీ, P3 లెక్లర్. సో దట్స్ ద పోడియం సెలబ్రేషన్స్. అఫీషియల్ గా కూడా పోస్ట్ చేసేద్దాం మనం. అండ్ వీడియో మోస్ట్లీ రేపు వస్తుంది. అరే ఈ మన లైవ్ కామెంట్స్ అక్కడే కూడా పెట్టండి రా కొంచెం. సో దట్ వీడియో క్లోజ్ చేసి, సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఈ రేస్ మళ్ళీ నెక్స్ట్ రేస్ లో కలుద్దాం. నాకు తెలిసి 1 month బ్రేకా, 1 month బ్రేక్ అనుకుంటా మోస్ట్లీ. బ్రేక్ తర్వాత చదువు కొట్టేద్దాం. అండ్ ఇప్పుడు కామెంట్స్ చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కామెంట్స్ మొత్తం మన కులపోలందరినీ తీసుకొచ్చేయండి. అందరికి ఫార్వర్డ్ చేయండి. టెక్నికల్ గ్లిచెస్ ఏమైనా ఉంటే క్షమించండి. రకరకాలు ట్రై చేస్తున్నాం. అది సీమ్లెస్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఈసారి స్పీడ్ గా వద్దామని చెప్పి ఇవన్నీ పడ్డాం రే, లేకపోతే ఇంకో 2 రోజులు ఆగి చేయొచ్చు. కాకపోతే ఇన్ స్పీడ్ ఉండదు. రెండు రోజుల తర్వాత చేస్తుంటే ఈ ఫన్ ఉండేది కాదు. అంటే రసల్ గడ్ విన్, ఈ ఫన్ ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనకు మధ్యలో బాంబింగ్ అవుతుంది చూడు, అది హై. సో దట్స్ ఇట్ గైస్, బై.